హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్లుగని అఫీషియల్. ఈ రోజు గణేష్ పవిత్ర కదా, నైట్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి మేము అందరం అయితే కొమ్మాదికి అయితే వచ్చేసాము. ఎందుకంటే సిటీస్ లో మీకు తెలుసు కదా, ఐ మీన్ క్రాకర్స్ అవన్నీ కాలుస్తే చాలా న్యూసెన్స్ అది ఇది అంటుంటారు. సో కొమ్మాది అయితే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడికైతే మేము వచ్చేసాము సెలబ్రేట్ చేయడానికి. అండ్ ఇదంతా సెటప్ చేసాము. గణేష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మేము ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. మేము ప్రతి ఇయర్ ఏంటంటే ఏదో ఒక క్యాంప్కి వెళ్ళిపోతాం, సో అక్కడ జస్ట్ నార్మల్గా అలా కేక్ కట్ చేసుకోవడం అంతే తప్ప ఇలా అయితే ఫస్ట్ టైం అనమాట. అండ్ తినొచ్చి వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట. వీళ్ళిద్దరు అంటే తినకి ఇద్దరు తమ్ముళ్ళు, దాంట్లో తిని చిన్నవాడు అనమాట. అండ్ తినొచ్చేసి వాళ్ళ బ్రదర్ అంటే ఫ్రెండ్ అనమాట. బ్రదర్ లా ట్రీట్ చేస్తూ ఉంటారు, చాలా మంచోడు ఈ అన్నయ్య. అండ్ తిను కూడా చాలా మంచోడు అనమాట, వీళ్ళ ఫ్రెండ్ అనమాట, గణేష్ వాళ్ళ ఫ్రెండ్. అండ్ మీ అందరికీ తెలుసు సంపత్ అని చెప్పేసి, మాకు వీడియోస్ అవి తీస్తుంటాడు, చాలా మంచోడు, చాలా సపోర్టివ్. మీ అందరికీ తెలిసిందే కదా, వీళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఓన్ బ్రదర్స్ లా ఫీల్ అవుతుంటారు, నాకు చాలా ఇష్టం వీళ్ళిద్దరు అంటే. అండ్ తిను వచ్చేసి సురేష్ అన్య, మీ అందరికి ఐడియా ఉంది, ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా సురేష్ అన్య. తినొచ్చి మన్ను తమ్ముడు అనమాట. అండ్ ఇక్కడ గణేష్ చూడండి, సో గణేష్ కి అయితే గిఫ్ట్ ఇచ్చాను, తను ఓపెన్ చేస్తున్నాడు అనమాట. తను కొంచెం ఐడియా ఉంది దాంట్లో ఏంటుంది అని చెప్పేసి, ఎందుకంటే నేను నార్మల్ గా అడిగాను అనమాట, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్తే తను చెప్పాడు. సో తనకు కొంచెం ఐడియా ఉంది, కానీ చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో బాబోయ్, చాలానా. అండ్ తిని వచ్చేసి వాళ్ళ బ్రదర్, సెకండ్ బ్రదర్ అనమాట, ఓన్ బ్రదరే, ఇద్దరు బ్రదర్స్. సో నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట, చాలా లేట్ అయిపోయింది కదా. సో మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోవాలి కదా, ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఎన్నమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అన్నమాట. మేము చాలా సెంటిమెంట్ గా అనుకుంటాము, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నది మాకు బాగానే జరుగుతూ ఉంటది. సో అందుకే మేము ఈ టెంపుల్ కి ఎక్కువ వస్తూ ఉంటాం అనమాట. అండ్ గణేష్ కూడా చాలా భక్తి ఎక్కువ, సో ఫస్ట్ టెంపుల్ కి అయితే రావాలి కాబట్టి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా రష్ ఉంటది, సండే సండే అసలు ఖాళీ ఉండదు, చాలా జనాలు అయితే ఉంటారు. సో ఈ రోజు ట్యూస్డే కాబట్టి అంత జనాలు లేరు. అండ్ ఇక్కడ గణేష్ అయితే చూస్తున్నారు కదా, కుంకుమ అవన్నీ వేస్తున్నాడు, నన్ను కూడా పిలిచాడు రా అని చెప్పి వెళ్ళాను. సో గణేష్ నాతో కూడా కుంకుమ అవన్నీ వేయించాడు అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా అయిపోయింది, ఎందుకంటే చాలా లేట్ అవుతూ ఉంటది, చాలా రష్ ఉంటది అనమాట ఈ టెంపుల్. బాగా అయింది దర్శనం అయితే, ఎవ్వరు లేరు, ఎక్కువ మెంబర్స్ లేరు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు గుడికి అయితే వచ్చాము, గుడి దర్శనం అయిపోయింది, ఇప్పుడు వేరే గుడికి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఇంకా 9 o'clock అవుతుంది కదా, యాక్చువల్లీ ఇంకా బేగా రావాల్సింది, ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే రష్ లేదు, ఇది తెలిసే కదా, అంటే జ్ఞానపురం ఎన్నంతోల గుడి చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఇంకా సో ఇంక ఇక్కడ నుంచి వేరే గుడికి వెళ్తాం అనమాట. నా మొహం చూడండి చాలా పొంగిపోయింది, ఇందాకలే లేచాను నేను. సో వెళ్లే దారిలో కాళీమాత టెంపుల్ అయితే కనిపించింది, సో అక్కడ కూడా ఆగి దర్శనం అయితే చేసుకున్నాం. సో చూడండి, ఇప్పుడు మేము ఇంకో గుడికి వచ్చాం అనమాట. ఇది ఏంటంటే మేము ఈ ఏరియా మా తాత వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియా అనమాట. ఇక్కడే వాళ్ళు పెరిగారు, పుట్టారు. అంటే ఇక్కడ అన్నీ ఇంకా ఇళ్ళలన్నీ ఇరిపేశారు అనమాట, ఇరిపేసి గార్డెన్లా చేశారు. కానీ ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ గుడి ఉంది. ఇది అనకాపల్లి నూకలమ్మ తల్లి కదా, ఆ గుడి అనమాట. ఫస్ట్ మనకి అనకాపల్లి కదా, దాని తర్వాత ఇక్కడే మన వైజాగ్లో ఇక్కడే అనమాట అప్పట్లో. దీని తర్వాత ఇప్పుడు చాలా దగ్గర ఉన్నాయి, అందుకే ఇది మాకు సెంటిమెంట్ అనమాట మా ఫ్యామిలీకి. సో అందుకే ఇక్కడికి వచ్చాము.
సో అయిపోయింది, ఇంకా గుడి సెక్షన్ అయిపోయింది అనమాట మార్నింగ్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఇంకా చూడాలి. నెక్స్ట్ ఇంకా చూస్తాము. ఇంకా ఏంటంటే డాగ్స్కి ఫుడ్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయాలన్నమాట. సో అంటే చాలామంది అంటారు ఏంటి డాగ్స్కి ఫుడ్ ఇస్తాం అంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే అడుక్కున్న వాళ్ళకి ఇస్తారు, ఇంకా అనాథాశ్రమం వాళ్ళకి ఇస్తారు. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇస్తూనే ఉంటారు ఎలాగైనా. పాపం డాగ్స్ ఏంటంటే ఎవరు ఇవ్వరు వాళ్ళకి. అందుకే మేము ఏం అనుకున్నామంటే ఈసారి డాగ్స్కి ఫుడ్ ఇద్దాం, స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ ఇద్దాం అనుకున్నాం అనమాట. సో అందుకే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి అవన్నీ ప్రిపేర్ చేసుకుని, రైస్ బోన్స్ అవన్నీ కొనేసి ప్రిపేర్ చేసుకుని, దాని తర్వాత డాగ్స్కి అక్కడ బీచ్ రోడ్లో డాగ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాం అనమాట. అంటే బీచ్ రోడ్లోనే ఎందుకు అంటే, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మన వీధుల్లోని స్ట్రీట్స్లోని ఎక్కడైనా డాగ్స్ ఏంటంటే మనం ఏమైనా చెత్తలు అవన్నీ ఇసిరేస్తే అవి తినేస్తాయి. ఇప్పుడు బీచ్ రోడ్లో డాగ్స్ ఏంటంటే పాపం అక్కడ వాళ్ళకి ఏటి దొరకదు కదా, ఎటు చూసినా ఇసుక, ఇంకా ఎటు చూసినా ఇంకా అక్కడ క్లీన్గా ఉంటుంది, అక్కడ చెత్త ఉండదు కొన్ని ఏం తిందామన్నా. అందుకే మేము బీచ్ రోడ్లో డాగ్స్కి ఇద్దాం అనుకొని మేము అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ గుడి అయితే అయిపోయింది. గుడి నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకుని అవంతా ప్రిపేర్ చేసి అప్పుడు వెళ్తాం. హలో, ఇప్పుడు మేమైతే డాగ్స్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇక చూడండి మన్యా శ్రీకాకుళం నుండి వచ్చాడు, మేము అందరూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు డాగ్స్ ఎక్కువ మనకి. సో ఇప్పుడు మేము బీచ్ రోడ్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు అక్కడ బీచ్ రోడ్కి వెళ్ళి డాగ్స్కి ఫుడ్ ఇస్తాం. అది తీసుకొచ్చేయండి రా అక్కడికి. అది ప్రశాంతంగా పరిగెట్టకి తింటుంది. చిమ్టే అదే అక్కడ ఎక్కడ దానికి సో అది అయ్యాక షూ షాప్కి అయితే వచ్చాము. వాళ్ళ మాయ కాల్ చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళ మాయ షూ గిఫ్ట్ చేశారనమాట గణేష్కి. చూడండి ఒక షూ కోసం ఎలా అవుతున్నాడు. సూపర్, చూసారా ఎలా అవుతున్నాడు. అయ్యయ్యా, ఎందుకు అమ్మా బాబు అంత పిచ్చి, ఎందుకు ఈ షూలు అన్నీ ఇచ్చేసినా ఇంకా కావాలనిపిస్తుంది అబ్బాయికి, అంత పిచ్చి. చూడండి అది కాక ఇంకేవో చూసేస్తున్నాడు. ఇదే 4K ఎంతో అన్నమాట ఈ షూ. ఇంకా ఏవో కొనడానికి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ బిఎంఆర్ అనమాట, రామ్నగర్ దగ్గర స్టోర్ అనమాట. ఇక్కడ ఎంత తక్కువ క్వాలిటీ చూస్తే మీరు షాపింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి లూయిస్ విటన్ ఎయిర్ జార్డన్, ఇది మాత్రం సూపర్ అనమాట. ఇంకా క్వాలిటీ అయితే సూపర్, చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి స్టోర్కి అయితే, కంపల్సరీ విజిట్ అవ్వండి. నార్మల్గా మీరు కొనకపోయినా ఒక్కసారి విజిట్ అవ్వండి. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా ఉంది, చాలా అంటే ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకేంటంటే ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట, చాలా తక్కువలో వస్తుంది. ఒక్కసారి విజిట్ అవ్వండి ఎలాగైనా. రామ్నగర్ ఇప్పుడు మనకి నేతివిందు ఆపోజిట్నే ఉంటుంది. ఇప్పుడు 7 Hills దగ్గర నేతివిందు ఉంటుంది కదా,
ఆపోజిట్నే ఉంది బిఎంఆర్ అన్నమాట. షూ అయితే తీసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఫ్రెష్ అయ్యి గణేష్కి అయితే తెలియదు, అస్సలు ఐడియా లేదు పైన ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. జస్ట్ అలా చిన్న సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. డెకరేషన్ చేయడానికి పిలిచాను, వాళ్ళు వచ్చి డెకోర్ అన్ని చేశారు. చాలా మెంబర్స్ని పిలిచాను అనమాట, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అందరికీ పైన పెట్టానమాట. తను ఇంకా చెప్తున్నాడు అనమాట, ఎవరో వచ్చినట్టున్నారు బేబీ అది ఇది అంటున్నాడు, కానీ తనకు అస్సలు ఐడియా లేదు ఇన్ని మెంబర్స్ వస్తున్నారు అని చెప్పేసి. సో అలా అయితే చిన్నగా ఏదో ప్లాన్ చేశాను, చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అది ఓపెన్ చేశాక. కానీ ఇప్పుడైతే తను అంటున్నాడు ఏం చేస్తున్నావు అంటూనే ఉన్నాడు అనమాట. పైకి వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాడు ఏంటని. అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట, చాలా సింపుల్ గా. సో గణేష్ అలా అంటే ఏమనుకుంటున్నాడో ఒకసారి అడుగుదాం. ఎలా అనిపించింది? నాకే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చాలా షాక్ అనమాట. నేను ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా అంటే సెలబ్రేట్ చేస్తాము అని తెలుసు, కానీ ఇంతలాగా చేస్తామని నాకు తెలియదు. ఇది ఫస్ట్ టైం అనమాట నాకైతే. నిన్న కూడా చాలా బాగా జరిగింది. మా ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా బాగా. కళ్యాణి అయితే షూ ఇచ్చింది అనమాట గిఫ్ట్. నాకు ఈ షూ అయితే చాలా ఇష్టం, ఆ షూ ఇచ్చింది. ఇంకా చాలా బాగుంది, నేనైతే చెప్పలేకపోతున్నాను. అంటే ఏంటంటే ప్రతి ఇయర్ తన బర్త్డేకి తనతోనే డెకోర్ చేయించి తనతోనే కేక్ కట్ చేయిస్తాను అనమాట. సర్ప్రైజెస్ ఏమి ఇవ్వను, తనకి ఏం నచ్చినా మా ఇద్దరం వెళ్ళి కొనుక్కొని ఇస్తాం అనమాట. అక్కడికి వచ్చి బాగుంది అంటాడు అనమాట యాక్టింగ్ కి. బట్ ఇదే ఫస్ట్ టైం తిని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతిదీ నేనే చేసుకున్నాను, అందుకే అడుగుతున్నాను అనమాట, ఇంకేం కాదు. చాలా బాగుంది, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చేసింది. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, అంటే అంత బాగుందనమాట. చాలా మంది వచ్చారు, ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మేమైతే మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్ నుంచి డాగ్స్ ఫుడ్ ఇచ్చాము. ఇంకా ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వీళ్ళకి వాళ్ళు కళ్ళడానికి వెళ్ళాం, ఫ్రెండ్స్కి వాళ్ళు కళ్ళడానికి వెళ్ళి ఈవినింగ్ నార్మల్గా నేను ఇంట్లో ఉన్నాను. తినేమొచ్చి ఇంకా ఎలా చేసిందో తెలీదు, ఇలా డెకరేషన్ చేసిందనమాట. ఇంకా నేనైతే చాలా హ్యాపీ. సో లాస్ట్లో అయితే ఫుల్ డ్యాన్స్ అవన్నీ చేసామన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేసాము. గణేష్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, నాకైతే చాలా నచ్చిందనమాట. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.